హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఇక్కడ నానికి చేయించే యాక్టివిటీస్ ఈజీగా ఇంట్లో అవైలబుల్ ఉండే థింగ్స్తోనే యాక్టివిటీస్ చేయిస్తున్నాను అనమాట. అంటే పిల్లల్ని మనం ఎంగేజ్ చేయడానికి ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఏదైనా వర్క్ ఇవ్వాలి, వాళ్ళను బిజీ చేయాలి అనే ఇంటెన్షన్ మనకు ఉంటే, అంటే పిల్లలకు కొంచెమైనా నాలెడ్జ్ పాస్ చేయాలి అనే ఇంటెన్షన్ ఒకటి మనకు మైండ్లో ఉంటే వాళ్ళని ఏదో ఒక విధంగా ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేసే యాక్టివిటీని వాళ్ళు చేసే పనులను కొంచెం మాడిఫై చేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి వాళ్ళని ఎంగేజ్ చేస్తే వాళ్ళకు ప్లేయింగ్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం కూడా పిల్లల్ని ఈజీగా ప్యాంపర్ చేయగలుగుతాం అనమాట. వాళ్ళు పెద్దగా ఉండడానికి బోరుగా ఫీల్ అవ్వరు. అండ్ మనం కూడా పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదన్నమాట. ఇక్కడ ర్యాండమ్గా నేను రబ్బర్ బ్యాండ్స్ ఇచ్చేసి పల్లీలు అక్కడ పెట్టమని పెట్టానమాట. సో 1 by 1 అలా రబ్బర్ బ్యాండ్ ఒకసారి బ్యాండ్ పెట్టి ఇంకోసారి పల్లి పెడుతున్నాడు అనమాట. అలా కాకుండా 2 సైడ్ అంటే 2 హ్యాండ్స్కి ఒకేసారి యాక్టివిటీ లాగా ఉండాలి. 2 హ్యాండ్స్ 2 ఐస్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఎట్ టైంలో ఇక్కడ వర్క్ అవ్వాలి అనేసి అండ్ లెఫ్ట్ హ్యాండ్తో బ్యాండ్ పెట్టుకుంటూ రైట్ హ్యాండ్తో పల్లి పెట్టమని 1 or 2 times నేను చేయించాను. తను ఇక్కడ అదే చేస్తున్నాడు అనమాట. సో దీంతో పిల్లలకి కొంచెం చిన్న బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీ లాగా అండ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ట్రై చేయండి ఇలాంటి యాక్టివిటీస్. పిల్లల్ని మనం అలా వదిలేసి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళే చదువుకుంటారులే, వాళ్ళే నేర్చుకుంటారులే, ఇప్పటి నుంచి వాళ్ళకి స్టడీస్ అవసరమా, యాక్టివిటీస్ అవసరమా, స్కూల్కి వెళ్తే అన్నీ నేర్చుకుంటారు కదా, ఇప్పుడే ఎందుకు నేర్పించడం అనేసి లైట్ తీసుకొని అట్లా వదిలేస్తే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అంతా హై స్పీడ్లో ఉన్నారనమాట. సో ఆ జనరేషన్లో మన పిల్లలు పికప్ అయ్యి వాళ్ళతో పాటు మూవ్ అనేవి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పికప్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో దట్ దాన్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే పిల్లలకు మంచి ఫీడింగ్ అవసరం అనమాట. సో అలాంటి ఫీడింగ్ కోసం ఇలా చిన్న యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ, స్టడీస్ కానీ హోమ్ స్కూలింగ్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇలా నేర్పించుకుంటే పిల్లలకి చాలా బాగా యూజ్ ఉంటుంది అనమాట. అండ్ నేనైతే ప్లే స్కూల్కి ఏం పంపించట్లేదు కాబట్టి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అయ్యేంత వరకు నేను ప్రజెంట్ ఇప్పుడు పిల్లలతోనే స్పెండ్ చేస్తున్నాను, జాబ్కి ఏం వెళ్ళట్లేదు కాబట్టి ఈ టైంని నేను పిల్లలకి ఇవ్వాలనేసి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకనేసి టైం వేస్ట్ చేయకుండా వీలైనంత వరకు నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ని కూడా పిల్లలకు పాస్ చేయాలి. వాళ్ళకి ఏం తెలియదు, కొత్త ప్రపంచంలో ఉంటారు బేబీస్, మనం ఏం చెప్తే అది నేర్చుకొని ఉంటుంటారు అనేసి నాలెడ్జ్ గెయిన్ చేయాలని ఇంటెన్షన్తోనే హోమ్ స్కూలింగ్ స్టార్ట్ చేసి ఇలా చేశాను అనమాట. అండ్ పేరెంటింగ్ ఎవరైనా సరే, ఏ పేరెంట్స్ అయినా సరే, ఎంత బిజీ ఉన్నా సరే కొంచెం అటెన్షన్ పే చేయండి పిల్లల మీద. అండ్ వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ పిల్లలు కూడా మీతో మంచిగా కనెక్ట్ అయి ఉంటారనమాట. వాళ్ళ ఉండే ఫీలింగ్స్ కానీ, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఈజీగా షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దట్ ఫ్యూచర్లో పిల్లలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా మీతో షేర్ చేసుకొని మంచిగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. బౌండింగ్ కూడా చాలా బాగా ఏర్పడుతుంది అనమాట. అండ్ పిల్లలతో స్పెండ్ చేసే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ చాలా బిజీగా ఉంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫర్ డే ఒక 1 డేలో ఒక 1 hour పిల్లలకి స్పెండ్ చేస్తే చాలన్నమాట. ఆ 1 hour అనేది చాలా వాల్యుబుల్ అయిపోతుంది అనమాట. ఆ 1 hour టైంలో ఇలాంటి యాక్టివిటీస్ కానీ, స్టడీస్ కానీ చేయించేంత టైం లేకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళతో ఫ్రీగా మాట్లాడి ఆ కాసేపు అయినా కొంచెం ఫ్రీగా ఆడుకొని పిల్లలకి కొంచెం చిన్నవి గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, అలాంటి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే థింగ్స్ చెప్తుంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట. గుడ్ బిహేవియర్ అనేది అలవాటు అయిపోతుంది. అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే కేపబిలిటీ వాళ్ళకు వస్తుంది అనమాట. సో దట్ పేరెంటింగ్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది అయితే సో దట్ ఇక్కడ ఈ యాక్టివిటీ అయితే ఫినిష్ అయిపోయింది. దీని ద్వారా ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ప్లేట్లో వాటర్ వేసాను, వాటర్ క్యాప్స్ అన్నీ వేసాను అనమాట. దీంతో కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. నేను బిఫోర్ ఈ యాక్టివిటీస్ అయితే ఏం ట్రై చేయించలేదు. నేను ఇప్పుడు ఈరోజు చేయించే యాక్టివిటీస్ అయినా సరే ఇంతకుముందు
చేసే యాక్టివిటీస్ అయినా సరే మోస్ట్లీ నేను ఫస్ట్ చేసిస్తున్నప్పుడే నేను షూట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాని ఒక 2-3 టైమ్స్ ఒక యాక్టివిటీ చేశాడంటే బోర్, ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను, అండ్ చేశాడంటే దాన్ని బోర్గా ఫీల్ అయ్యి ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. సో దట్ నేను అందుకనే యాక్టివిటీస్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇక్కడ నానే చేస్తున్నాను చూడండి. దీంతో ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్, అటెన్షన్, పేషెన్సీ అండ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట పిల్లలకి. ఇక్కడ నేను 2 స్పూన్స్తోనూ 2 హ్యాండ్స్తో చేయమని చెప్తే తనకు 1 స్పూన్తో కంఫర్ట్ ఉంది అనేసి 1 స్పూన్తో చేస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత నేను 2 స్పూన్స్ 2 హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయించాను అనమాట. తను కూడా చేయడానికి ట్రై చేసిండు అనమాట. అండ్ ఇక్కడ నాని క్యాప్స్ అందులో తీయడం అయిపోయింది అనేసి తనే వేసుకొని మళ్ళీ 2 హ్యాండ్స్తో ట్రై చేస్తున్నాడు. నన్ను 2 హ్యాండ్స్తో ట్రై చేయమని చెప్తే చేస్తున్నాడు. స్టార్టింగ్లో ఏ బేబీ అయినా కొంచెం చేయడానికి తడబడుతూ ఉంటారు. అలవాటు పడుతుంటే వాళ్ళు ఒక ట్రాక్లోకి వచ్చిన తర్వాత అన్నీ ఈజీగా చేయగలుగుతారు అనమాట. వన్స్ ఇలా మనం చెప్పడానికి యాక్టివిటీ ఉంది ఈరోజు చేయాలి అనేసి అని అంటే వాళ్ళే వచ్చి కూర్చొని చేస్తారనమాట. అలా నాని కూడా అలానే చేస్తాడు. యాక్టివిటీ ఏదైనా ఉంది, స్టార్ట్ చేయాలి, యాక్టివిటీస్ ఉన్నాయి ఈరోజు అనేసి అంటే దాన్ని వచ్చి స్టడీ టేబుల్ తీసుకొని థింగ్స్ ఏమన్నా ఉంటే అరేంజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాడనమాట. సో అలాంటి బిహేవియర్ పిల్లలకు, కిడ్స్కి అలవాటు చేయించండి. ఏంటంటే సో దట్ వాళ్ళకు ఇంట్లో హెల్ప్ చేయడం అలవాటు అవుతుంది. సోషలైజేషన్ కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట. బయట కూడా హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది అనమాట, హెల్ప్ చేయడం అనేది. సో అందుకనే పిల్లలకి అలాంటి చిన్న చిన్న థింగ్స్ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ నాకు తెలిసినవి కొంచెం ఏమైనా ఉంటే షేర్ చేద్దామనే ఇంటెన్షన్తోనే ఇలా చెప్తున్నాను. ఎవరు దీన్ని నెగిటివ్గా తీసుకోకండి ప్లీజ్. అండ్ ఇక్కడ ఒక బేబీ బిహేవియర్ అలా ఉంది, ఒక బేబీ యాటిట్యూడ్ అలా ఉంది అంటే అది బేబీ తప్పు కాదు, కంప్లీట్గా ఇది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి ప్లీజ్. ఎందుకంటే ఒక బేబీ తనకు ఏం తెలియదు, ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది అనమాట. ఫస్ట్ పుట్టినప్పటి నుండి తన బిహేవియర్ ఇలా ఉంది అని అంటే కంప్లీట్గా పేరెంట్స్ బిహేవియర్ మీద, ఆ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దట్ దాన్ని మైండ్లో పెట్టుకొని పిల్లలను ప్యాంపర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నాని ఒకసారి పర్ఫెక్ట్గా తన యాక్టివిటీ ఫినిష్ చేసిండు అనేసి నేను ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. పిల్లలు చిన్న చిన్న యాక్టివిటీస్ ఏం చేసినా సరే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు, బూస్టింగ్ ఇచ్చినట్టు కొంచెం మాట్లాడితే వాళ్ళకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు, కాన్సన్ట్రేట్గా చేస్తారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఎలా చేసినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అంటే వాళ్ళకి తెలియదు, ఇప్పుడు ట్రయల్స్లో ఉంటారు, అన్నీ నేర్చుకుంటూ ఉంటారు, లర్నింగ్ స్టేజ్లో ఉంటారు పిల్లలు. కాబట్టి మనం కొంచెం పేషెన్సీగా అటెన్షన్ పెట్టి బిహేవ్ చేయాలన్నమాట. అండ్ కొంచెం కాదు, చాలా పేషెన్సీ అవసరం. పిల్లల్ని, ఒక బేబీని మనం హ్యాండిల్ చేస్తున్నామంటే ఎంతో కొంత పేషెన్స్ కంపల్సరీ పేరెంట్ అనేది ఉండాలి. అండ్ పేషెన్స్ అనేది లేకపోతే మనం ఎలా బిహేవ్ చేస్తే పిల్లలు కూడా అలానే బిహేవ్ చేస్తారనమాట. యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ అనమాట. అండ్ ఇక్కడ మనము యాక్టివిటీ అయితే చేంజ్ చేశాను. ఇక్కడ అన్ని క్యాప్స్, నా దగ్గర ఉన్న పెన్నులు, స్కెచెస్, మార్కర్స్ అన్నీ అలా వేసాను అనమాట. క్యాప్స్ తీసి ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ ఈ యాక్టివిటీతోనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే తను ఏ పెన్ అయితే పికప్ చేస్తున్నాడో దానికి ఆ క్యాప్ తీసి పెట్టాలి అనమాట. అలా వాళ్ళకు కాన్సన్ట్రేషన్, అటెన్షన్ అండ్ ఫింగర్స్కి కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది అనమాట. మావిడి తెలివితేటలకు యాక్సెప్ట్ చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే క్యాప్స్ నేను హ్యాండ్స్ యూజ్ చేసి పెట్టమని చెప్తే తను క్యాప్ తీసుకొని, స్కెచ్ తీసుకొని స్టమక్కి ప్రెస్ చేసుకుంటూ పెడుతున్నాడు అనమాట. దాన్ని చూసి నేను అవాక్ అయ్యాను. అండ్ ఇక్కడైతే చాలా ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. మీ ఇంట్లో ఉన్న ఏ థింగ్స్ అయినా సరే ఇలా వేసి పెన్నులు కానీ డిఫరెంట్ బట్ అన్నీ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను ఇక్కడ స్కెచెస్ అండ్ మార్కరు, పెన్స్, రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను ఇలా వేసాను అనమాట. అలా చేస్తే వాళ్ళకు కలర్ వేరియేషన్ అండ్ డిఫరెన్సెస్, పేషెన్స్, అటెన్షన్ అండ్ ఫింగర్స్ కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. చాలా బాగా గ్రోత్ ఉంటుంది అనమాట. ఇవి చూడడానికి ఇప్పుడు నేను ఈరోజు చేంజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా అనిపిస్తాయి, బట్
చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్తోనే ట్రై చేయించండి ఒకసారి. అండ్ ఇంట్లో పిల్లల కేరింగ్ కోసం ఉన్న పేరెంట్స్ ఎవరైనా సరే ఇంతవరకు యాక్టివిటీస్ ఎవరైనా స్టార్ట్ చేయకపోతే యాక్టివిటీస్ స్టార్ట్ చేయించండి పిల్లలకు. ఎందుకంటే యాక్టివిటీస్తో పిల్లలకు చాలా గ్రోత్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నాని యాక్టివిటీస్ బోర్గా ఫీల్ అవుతుంది. ఇప్పటికీ 40 minutes, నియర్లీ 45 minutes అలా అవుతుంది యాక్టివిటీ చేస్తున్నాడు. బట్ ఇంకా దాన్ని కంప్లీట్గా లేచి వెళ్ళకుండా నీ స్టాండింగ్ చేస్తున్నాడు అనమాట. సో నాకు అర్థమైపోయింది కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతున్నాడు చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం నాని కాన్సన్ట్రేషన్ అటు ఇటు అయినా సరే క్యాప్స్ ఒకదానితో ఒకటి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఫుల్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో అవి చాలా ఇంప్రూవ్ అవుతాయి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్తోనే. అండ్ ఈ యాక్టివిటీ ఫినిష్ అయిన తర్వాత నేను పెన్స్ ఆ బుట్టలో వేయమని చెప్పాను అనమాట. దీంతో పిల్లలకి ఒక డిసిప్లిన్ వే అనేది అర్థమైపోతుంది అనమాట. ఆ పెన్స్ అని నాని కోసము తీసుకున్న పెన్స్ అనమాట. అండ్ ఇక్కడ చేంజ్ చేశాను. మ్యాథ్స్ సింబల్స్ అండ్ షేప్స్ తనకి ఈజీగా అర్థం అవడం కోసం ఇప్పుడు మ్యాథ్స్ సింబల్స్ షేప్స్ నేర్పిస్తున్నాను. వాటిని కొంచెం యాక్టివిటీ లాగా చేస్తే ఐడెంటిఫై ఈజీ అవుతుంది అండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేసి నేను ఇలా చేయిస్తున్నాను. ఇక్కడ నాని అదే చేస్తున్నాడు, రాస్తున్నాడు, వాటర్ కలర్తో చేస్తున్నాడు. అండ్ ఒక 1 year పిల్లలతో మనం స్పెండ్ చేసి హోమ్ స్కూలింగ్లో బేసిక్స్ అన్నీ నేర్పించిన తర్వాత స్కూల్కి పంపించండి. ఆ బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ బేబీ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అనేది డిఫరెన్సెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే నేను ప్రీవియస్ స్కూల్లో జాబ్ చేస్తున్నప్పుడు అంటే ఏ బేబీ ఎలా ఉండేది అంటే నేను చాలామంది బేబీస్ అలా చూశాను కదా. ఏ బేబీ ఎంత యాక్టివ్గా ఉండేది, ఏ బేబీ ఎలా ఉండేది, ఏ బేబీ పేరెంటింగ్ ఎలా ఉండేది అనేది అబ్జర్వ్ చేశాను కదా. సో అది కూడా నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట. నేను అప్పుడు జాబ్ చేసినప్పుడు. ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ అనేది అన్ఎడ్యుకేటెడ్ అనేది చాలా తక్కువ అనమాట. 99% ఆఫ్ పీపుల్ పేరెంట్స్ చదువుకునే ఉంటారు. కాబట్టి కొంచెం నాలెడ్జ్ అయినా మన పిల్లలకి పాస్ చేయొచ్చు అనమాట. చిన్న థింగ్స్ కూడా నేర్పించవచ్చు. సో ప్లీజ్ పేరెంట్స్ అటెన్షన్ పెట్టి పిల్లలకు కేర్ చేయండి. అండ్ చిన్న యాక్టివిటీస్ చేయించడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ ఏ యాక్టివిటీ అయినా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్తో చేస్తాను కదా. నానేయండి నేను యాక్చువల్గా చెప్పలేదు, రైట్ హ్యాండ్తో చేస్తాడనేసి అనుకున్నాను. బట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో కూడా ట్రై చేస్తున్నాడు. వెల్ కదా, చాలా గ్రేట్ బాయ్ నాని. అండ్ లెఫ్ట్ హ్యాండ్తో రాయడానికి ట్రై చేసిండు. ఐఎమ్ అప్రిషియేట్ ఫర్ హిమ్. అండ్ ఇక్కడ నాని షేప్స్ అండ్ సింబల్స్ రాస్తున్నాడు కదా, వాటికి మొత్తానికే స్ట్రక్చర్ లేకుండా రాస్తున్నాడు కదా. ఇట్స్ ఓకే, అయినా పర్లేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు కదా, చాలా బాగా చేస్తున్నాడు. ఈరోజు యాక్టివిటీ లాస్ట్ అనమాట. ఇప్పటికీ నాని యాక్టివిటీ చేపట్టి 1 hour 15 minutes అలా అవుతుంది. సో దీంతో నేను స్టాప్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ యాక్టివిటీస్ చేయించడానికి ట్రై చేయండి పేరెంటింగ్. అండ్ ఇక్కడ నాని ఫైనల్ లుక్ అయితే ఇలా ఇచ్చాడనమాట యాక్టివిటీ. అండ్ ఈవినింగ్ ఫ్రీ ప్లేలో పిల్లలిద్దరు ఇలా ఆడుకుంటున్నారు. కొంచెము వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది పిల్లల్ని అనేసి ఒక బ్లాక్ యాడ్ చేశాను అనమాట. 2 balloonsతో ఇలా కూడా ఒక యాక్టివిటీ లాగా యూజ్ అవుతుంది పిల్లలకు. ఫ్రీ ప్లేలో ఏదైనా సరే బెనిఫిట్గా ఉంటుంది పిల్లలకు. ఇలా బెలూన్ని నార్మల్గా ఆడుతున్నప్పుడు ఇలా కాకుండా వాలీబాల్ లాగా కొట్టమని చెప్పాను అనమాట తనని. దీంతో ఐ కాంటాక్ట్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇలాంటివి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనేసి నేను ఇట్లా చెప్పాను. సో బెలూన్తో నాని ఇట్లా వాలీబాల్ అంటే బిఫోర్ నానికి నేను కొంచెం అలా బాల్స్ ఇచ్చి క్యాచెస్ ఇట్లా హిట్టింగ్ వాలీబాల్ కొట్టడం లేదంటే చిన్న నేర్పిస్తూ ఉన్నాను అనమాట ఫ్రీ ప్లే టైంలో. సో అది ఇక్కడ యూజ్ చేస్తున్నాడు ఆ స్కిల్ని. చూడండి, ఎప్పుడు నేర్పించిన స్కిల్ అయినా పిల్లలు ఎప్పుడైనా గుర్తుండిపోతుంది, చాలా బాగా చేస్తారు కదా. ఇక్కడ ఇద్దరు పిల్లలు బెలూన్స్ అని క్యాచెస్ ఆడుకుంటున్నారు. ఎలా ఆడుకుంటున్నారో చూడండి. వీడియో అయితే ఈరోజు కొంచెం లెంతీ అయింది కదా, నో ప్రాబ్లం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బాయ్ బాయ్.